వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యల మీద వీధి పోరాటానికి సిద్ధమైంది. నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్‌మెంటు, నీట్ పరీక్షలో తప్పులు, డీఎస్సీలో అక్రమాలు ఈ అంశాల మీద చంద్రబాబు నాయుడు గారి సర్కార్ విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేసింది అని, దీని మీద ఈ నెల 28వ తేదీన అన్ని జిల్లా కార్యాలయాల్లో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు పోతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. యాక్చువల్‌గా వైసీపీ ఈ పని ఎప్పుడో చేసి ఉండాలి. మరీ ముఖ్యంగా ఫీజు రియంబర్స్‌మెంటు అండ్ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే పలు దఫాలుగా మీడియా ముందుకొచ్చి డీఎస్సీలో అక్రమాల గురించి పెద్ద ఎత్తున ప్రస్తావించినప్పుడైనా వైసీపీ విద్యార్థి విభాగం, యువజన విభాగం వీధి పోరాటానికి సిద్ధపడి ఉండాల్సింది. నేనంటున్న తూతూ మంత్రం పోరాటాలు కాదు. రాజకీయ పార్టీలైన తర్వాత, దాని అనుబంధ విభాగాలైన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధపడాలి. కానీ ఎప్పుడైతే నీట్ పరీక్షల లీక్ అంశానికి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా ఢిల్లీ దద్దరిల్లేలా నిరసన ప్రదర్శనలకు దిగారో వాళ్ళకు పెద్ద ఎత్తున మద్దతు దక్కుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు చేసిన పోరాటం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగంలో స్ఫూర్తి నింపినట్లుంది. అందుకే వీళ్ళు కూడా ఈ నెల 28వ తేదీన వీధి పోరాటాలకి సిద్ధపడ్డారు. శాంతియుతంగా చేయండి, ప్రజాస్వామికంగా చేయండి. డెఫినెట్లీ మేబీ మరీ ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. అండ్ సరే, నిరుద్యోగ భృతి అనేది సూపర్ 6లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీగా ప్రధానంగా ఇచ్చినది నిరుద్యోగ భృతి. ఆ నిరుద్యోగ భృతి అనే అంశం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అటకెక్కించేశారు. దానికి కారణం మేము 20 లక్షల ఉద్యోగాలు తెప్పించాము, 30 లక్షల ఉద్యోగాలు తెప్పించామని చెప్పి రకరకాల లెక్కల నోటికి వచ్చి చెబుతూ పోతూ ఉంటారు. ఫీజు రియంబర్స్మెంటు, ఆ నీట్ పరీక్షలో తప్పులు అన్నది జాతీయ ఇష్యూ కాబట్టి దాన్ని కూడా వీళ్ళు కలిపేసుకొని పోరాటాలకు సిద్ధపడుతున్నారు. అండ్ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం యాక్టివ్గా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం స్వాగతించదగింది.